ఓం శాంతి 10/4/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు, భారతదేశాన్ని కాపాడేందుకు తండ్రి వచ్చారు. పిల్లలైన మీరు ఈ సమయంలో తండ్రికి సహాయకులుగా అవుతారు. భారతదేశమే ప్రాచీన ఖండం. ప్రశ్న: ఉన్నతమైన గమ్యంలో ఆటంకపరిచే చిన్న చిన్న విషయాలు ఏవి? జవాబు: ఒకవేళ కొద్దిగానైనా దేనిపైనైనా సరే ఆసక్తి ఉంటే, ఇష్టం ఉంటే, అనాసక్తి వృత్తి లేకుంటే ఈ ఆసక్తి ఆటంకాలు వేస్తుంది. మంచిగా ధరించాలి అని, మంచిగా తినాలి అని బుద్ధి భ్రమిస్తూ ఉంటుంది. కనుక ఈ విషయాలు ఉన్నతమైన గమ్యానికి చేరుకోవటంలో ఆటంకాలు కలుగజేస్తాయి. కనుక బాబా చెప్తున్నారు, పిల్లలు మీరు వనవాసంలో ఉండండి, మీరు అన్నీ మర్చిపోవాలి, ఈ శరీరం కూడా గుర్తుండకూడదు. ఓం శాంతి. ఈ భారతదేశమే అవినాశీ ఖండం అని పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. దీని అసలైన పేరు భారత ఖండం. హిందుస్థాన్ అనే పేరు తర్వాత వచ్చింది. భారతదేశాన్ని ఆధ్యాత్మిక ఖండం అని అంటారు. ఇది ప్రాచీన ఖండం. క్రొత్త ప్రపంచంలో భారత ఖండం ఉన్నప్పుడు ఇక ఏ ఇతర ఖండాలు లేవు. ముఖ్యమైనవి ఇస్లామీ, బౌద్ధ మరియు క్రిస్టియన్ ఖండాలు. ఇప్పుడైతే చాలా ఖండాలు ఏర్పడ్డాయి. భారతదేశం అవినాశీ ఖండం. దానిని స్వర్గము, హెవెన్ అంటారు. క్రొత్త ప్రపంచంలో క్రొత్త ఖండం ఒక్క భారత ఖండమే. క్రొత్త ప్రపంచాన్ని రచించేవారు పరంపిత పరమాత్మ, స్వర్గ రచయిత, హెవెన్లీ గాడ్ ఫాదర్. భారతదేశం అవినాశీ ఖండము అని భారతవాసులకు తెలుసు. భారతదేశం స్వర్గంగా ఉండేది. ఎవరైనా మరణిస్తే స్వర్గానికి వెళ్ళారు అని అంటారు. స్వర్గం ఎక్కడో పైన ఉంది అనుకుంటారు. దిల్వాడా మందిరంలో కూడా వైకుంఠం యొక్క చిత్రాలను పైకప్పులో చూపించారు. భారతదేశమే హెవెన్గా ఉండేది అని, ఇప్పుడు లేదు అని ఎవరి బుద్ధిలోకి రాదు. ఇప్పుడైతే నరకంగా ఉంది కనుక ఇది కూడా అజ్ఞానం. జ్ఞానము మరియు అజ్ఞానము రెండు విషయాలు ఉన్నాయి. జ్ఞానమును పగలు అని, అజ్ఞానమును రాత్రి అని అంటారు. ఘోర ప్రకాశం, ఘోర అంధకారం అని అంటారు. ప్రకాశం ఉంటే చీకటి ఉండదు, అంధకారం ఉండదు. ప్రకాశము అంటే రైజ్, అంధకారము అంటే ఫాల్, పతనం. మనుషులు సూర్యాస్తమయం చూడటానికి వెళ్తారు. అదైతే హద్దు విషయం. దీనిని బ్రహ్మ పగలు, బ్రహ్మ రాత్రి అని అంటారు. ఇప్పుడు బ్రహ్మ అయితే ప్రజాపిత అనగా తప్పకుండా వారు ప్రజలకు పిత. సద్గురువు జ్ఞాన అంజనమిచ్చారు, అజ్ఞాన అంధకారం వినాశనమైంది అని అంటారు. ఈ విషయాలు ప్రపంచంలో ఎవ్వరూ అర్థం చేసుకోరు. ఇది క్రొత్త ప్రపంచం కొరకు క్రొత్త జ్ఞానం. హెవెన్ కోసం హెవెన్లీ గాడ్ ఫాదర్ యొక్క నాలెడ్జ్ కావాలి. తండ్రి నాలెడ్జ్ఫుల్ అని పాడతారు కూడా. కనుక వారు టీచర్గా కూడా అయ్యారు. తండ్రిని పతిత పావనుడు అని అంటారు. ఇంకెవ్వరిని పతిత పావనుడు అనలేరు. శ్రీకృష్ణుని కూడా అనలేరు. ఫాదర్ అయితే అందరికీ ఒక్కరే. శ్రీకృష్ణుడు అందరికీ ఫాదర్ కాదు. వారు పెద్దవారైన తర్వాత వివాహం జరిగినప్పుడు ఒకరిద్దరు పిల్లలకు తండ్రి అవుతారు. రాధాకృష్ణులను యువరాజ, యువరాణి అని అంటారు. వారికి స్వయంవరం కూడా జరిగి ఉంటుంది. వివాహం తర్వాతనే తల్లి తండ్రి అవ్వగలరు. వారిని ఎప్పుడూ ఎవ్వరూ వరల్డ్ గాడ్ ఫాదర్ అని అనలేరు. గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ప్రజాపిత బ్రహ్మ, వారి నుండి వంశం వెలువడుతుంది. వారు నిరాకార గాడ్ ఫాదర్, నిరాకార ఆత్మల తండ్రి. నిరాకార ఆత్మలు ఇక్కడ శరీరంలో ఉన్నప్పుడు భక్తి మార్గంలో వారిని పిలుస్తారు. మీరు క్రొత్త విషయాలన్నీ వింటారు. యథార్థ రీతిగా ఏ శాస్త్రాలలోనూ లేవు. తండ్రి చెప్తున్నారు, నేను సన్ముఖంలో కూర్చొని పిల్లలైన మీకు అర్థం చేయిస్తూ ఉన్నాను. తర్వాత ఈ జ్ఞానమంతా అదృశ్యం అవుతుంది. తర్వాత తండ్రి ఎప్పుడు రావాలో అప్పుడు వచ్చి యథార్థ జ్ఞానం వినిపించాలి. పిల్లల సన్ముఖంగా కూర్చొని అర్థం చేయించి పిల్లలకు వారసత్వం ఇస్తారు. తర్వాత శాస్త్రాలు తయారవుతాయి. యథార్థంగా అయితే తయారవ్వవు. ఎందుకంటే సత్య ప్రపంచం సమాప్తం అయిపోయి అసత్య ఖండం అయిపోతుంది. కనుక అసత్య విషయాలే ఉంటాయి.
ఎందుకంటే దిగజారే కళయే ఉంటుంది. సత్యముతో అయితే ఉన్నతి అయ్యే కళ ఉంటుంది. భక్తి అనేది రాత్రి అంధకారంలో ఎదురు దెబ్బలు తినాల్సి ఉంటుంది. శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉంటారు. ఇటువంటి ఘోర అంధకారం ఉంది. మనుషులకి ఏమీ అర్థం కాదు. ప్రతి చోట ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. ఈ సూర్యుని కూడా ఉదయించటం మరియు అస్తమించటం ఉంటాయి. దానిని చూడడానికి పిల్లలు వెళ్తారు. ఇప్పుడు పిల్లలైన మీరు జ్ఞాన సూర్యుడు ఉదయించటాన్ని చూడాలి. భారతదేశం యొక్క ఉన్నతి మరియు భారతదేశం యొక్క పతనం. సూర్యుడు అస్తమించినట్లుగా భారతఖండం అస్తమిస్తుంది. సత్యనారాయణ కథలో భారతఖండం యొక్క నావ క్రిందికి వెళ్ళిపోతుంది. తర్వాత తండ్రి వచ్చి కాపాడుతారు అని చూపిస్తారు. ఈ భారతదేశాన్ని మళ్ళీ మీరు కాపాడుతారు. ఇది పిల్లలైన మీకే తెలుసు. మీరు నిమంత్రణ ఆహ్వానం కూడా ఇస్తారు. నవ నిర్మాణ ప్రదర్శిని అనే పేరు కూడా సరిగ్గా ఉంది. క్రొత్త ప్రపంచం ఎలా స్థాపన అవుతుందో తెలియజెప్పే ప్రదర్శిని. చిత్రాల ద్వారా అర్థం చేయించబడుతుంది కనుక ఇక ముందు కొరకు కూడా అదే పేరును నడిపిస్తే బాగుంటుంది. నవ నిర్మాణ ప్రదర్శిని అనే పేరు. క్రొత్త ప్రపంచం ఎలా స్థాపన అవుతుందో లేదా ఉన్నతి ఎలా అవుతుందో మీరు చూపిస్తారు. తప్పకుండా పాత ప్రపంచం పతనం అవుతుంది కనుకనే ఉన్నతి ఎలా జరుగుతుందో చూపిస్తారు. రాజ్యం పొందటం, పోగొట్టుకోవడం ఇది కూడా ఒక కథ. 5000 సంవత్సరాల క్రితం ఏముండేది? సూర్యవంశీల రాజ్యం ఉండేది. తర్వాత చంద్రవంశీల రాజ్య స్థాపన జరిగింది. అక్కడ ఒకరి నుండి మరొకరు రాజ్యం పొందుతారు. ఫలానా వారి నుండి రాజ్యం పొందారు అని చూపిస్తారు. అది మెట్లు దిగటము అని అర్థం చేసుకోరు. మీరు గోల్డెన్ ఏజ్ నుండి సిల్వర్ ఏజ్లోకి వెళ్ళారు అని, మెట్లు దిగుతూ వచ్చారు అని తండ్రి అర్థం చేయించారు. ఇది 84 జన్మల నిచ్చెన దిగడం మళ్ళీ ఎక్కడం కూడా ఉంటుంది. పతనం యొక్క రహస్యం కూడా అర్థం చేయించాల్సి ఉంటుంది. భారతదేశం యొక్క పతనం ఎంత సమయం, ఉన్నతి ఎంత సమయం. భారత్వాసుల ఉత్థానము పతనం గురించి విచార సాగర మథనం చేయాల్సి ఉంటుంది. మనుషులకు ఆకర్షణ కలగజేసి సోదర సోదరీలారా వచ్చి అర్థం చేసుకోండి అని ఆహ్వానం ఇవ్వాలి. మొదట తండ్రి మహిమను తెలియజేయాలి. పతిత పావనులు, జ్ఞాన సాగరులు, పవిత్రత సుఖశాంతుల సాగరులు, సంపత్తికి సాగరులు, సర్వుల సద్గతి దాత, జగత్పిత, జగత్తు శిక్షకులు, జగత్ గురువు అయిన శివబాబా నుండి మీ సూర్యవంశీ చంద్రవంశీ వారసత్వం తీసుకోండి అని శివబాబా మహిమతో ఒక బోర్డు ఉండాలి. అప్పుడు మనుషులకు తండ్రి గురించి తెలుస్తుంది. తండ్రి మహిమ, శ్రీకృష్ణుడి మహిమ వేరు వేరు అని పిల్లలైనా మీ బుద్ధిలో ఉంది. సర్వీసబుల్ పిల్లలు రోజంతా సేవలో పరుగులు తీస్తూ ఉంటారు. సేవాధారి పిల్లలు తమ లౌకిక సర్వీస్ ఉన్నా కూడా సెలవు తీసుకొని సర్వీస్లో నిమగ్నం అవుతారు. ఇది ఈశ్వరీయ గవర్నమెంట్. ముఖ్యంగా కుమారీలు ఒకవేళ ఇటువంటి సర్వీస్లో నిమగ్నమైతే పేరును చాలా ప్రసిద్ధం చేయగలరు. సర్వీసబుల్ పిల్లల పాలన అయితే చక్కగా జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే శివబాబా భండారం నిండుగా ఉంది. ఏ భండారం నుండి తింటారో ఆ భండారం పరిపూర్ణము. కష్టాలు దుఃఖాలు దూరం. మీరు శివవంశీయులు. శివుడు రచయిత. ఇది రచన. బాబుల్ అనే పేరు చాలా మధురంగా ఉంది. శివుడు ప్రియతముడు కూడా కదా. శివుడి మహిమయే వేరు. నిరాకారులు అని వ్రాయడం వలన వారికి ఏ ఆకారము లేదు అని అర్థం చేసుకుంటారు. పరమ ప్రియమైన శివబాబా అని వ్రాయాలి. ఈ సమయంలో వారికి కూడా యుద్ధ మైదానము మరియు మీకు కూడా యుద్ధ మైదానమే. శివశక్తుల అహింసకులు అని మహిమ చేయబడతారు. కానీ చిత్రాలలో దేవీలకు ఆయుధాలనిచ్చి హింసకులుగా చూపించారు. వాస్తవానికి మీరు యోగశక్తితో స్మృతి బలముతో విశ్వరాజ్యం పొందుతారు. ఆయుధాలు మొదలైన వాటి విషయం ఏదీ లేదు. గంగ యొక్క ప్రభావం చాలా ఉంది. చాలామందికి సాక్షాత్కారాలు కూడా అవుతాయి. గంగా జలము లభించినప్పుడే ఉద్ధరింపబడతాము అని భక్తి మార్గంలో భావిస్తారు. అందుకే గుప్త గంగ అని అంటూ ఉంటారు. బాణం వేస్తే గంగ వెలువడింది అని అంటారు.
గోముఖము నుండి కూడా గంగను చూపిస్తారు. మీరు వారిని అడిగితే గుప్త గంగ బయటికి వస్తోంది అని అంటారు. త్రివేణి వద్ద కూడా సరస్వతీ నదిని గుప్తంగా చూపించారు. మనుషులు చాలా విషయాలు తయారు చేశారు. ఇక్కడైతే ఒకే విషయం, కేవలము తండ్రి అంతే. అల్లా వచ్చి భవిష్యత్ అంటే స్వర్గాన్ని స్థాపిస్తారు. హెవెన్ను ఖుదా స్థాపిస్తారు. ఈశ్వరుడు స్వర్గ స్థాపన చేస్తారు. వాస్తవానికి ఈశ్వరుడైతే ఒక్కరే. తమ తమ భాషల్లో రకరకాల పేర్లు పెట్టుకున్నారు. కానీ అల్లా నుండి తప్పక స్వర్గరాజ్యం లభిస్తుంది అని భావిస్తారు. ఇక్కడైతే తండ్రి మన్మనాభవని చెప్తారు. మీ మనస్సును నా పైన ఉంచండి. తండ్రిని స్మృతి చేయడం వలన తప్పకుండా వారసత్వం గుర్తొస్తుంది. రచయిత యొక్క రచనయే స్వర్గం. రాముడు నరకాన్ని రచించాడు అని ఎంత మాత్రము చెప్పరు. నిరాకార రచయిత ఎవరు అని భారత్వాసులకు తెలియనే తెలియదు. నరకాన్ని రావణుడు రచించాడు అని, అతన్ని తగలబెడతారు అని మీకు తెలుసు. రావణ రాజ్యంలో భక్తి మార్గానికి ఎంత పెద్ద అంటు కట్టబడింది. రావణుడి రూపం కూడా చాలా భయంకరంగా తయారు చేశారు. రావణుడు మన శత్రువు అని కూడా చెప్తారు. విస్తారం చాలా పెద్దది కనుక రావణుడి శరీరం కూడా పెద్దదిగా తయారు చేశారు అని తండ్రి అర్థం చేయించారు. శివబాబా అయితే బిందువు అయినా కానీ చిత్రం పెద్దదిగా శివలింగం రూపంలో తయారు చేశారు. లేకపోతే బిందువుకు పూజ ఎలా చేస్తారు? పూజారులుగా అయితే తయారవ్వాలి కదా. ఆత్మ బ్రుకుటి మధ్యలో మెరుస్తున్న అద్భుతమైన నక్షత్రము అని అంటారు. అంతేకాక ఆత్మసో పరమాత్మ అని అనేస్తారు. మరి వేలాది సూర్యుల కంటే చాలా తేజోమయంగా ఎలా ఉంటారు? ఆత్మనైతే వర్ణిస్తారు కానీ అర్థం చేసుకోరు. ఒకవేళ పరమాత్మ వేల సూర్యుల కంటే తేజోమయంగా ఉన్నట్లయితే ప్రతి ఒక్కరిలో ఎలా ప్రవేశిస్తారు? ఇంతటి అయథార్థమైన విషయాలు విని ఎలా అయిపోయారు? ఆత్మసో పరమాత్మ అని అన్నప్పుడు తండ్రి రూపం కూడా ఇలాగే ఉండాలి కదా. కానీ పూజ కోసం పెద్దదిగా తయారు చేశారు. రాతితో ఎంత పెద్ద పెద్ద చిత్రాలు తయారు చేస్తారు. ఉదాహరణకు గుహలలో పెద్ద పెద్ద పాండవుల చిత్రాలను చూపించారు. ఏమీ తెలియదు. ఇది చదువు. వ్యాపారం వేరు, చదువు వేరు. తండ్రి చదివిస్తారు మరియు వ్యాపారం కూడా నేర్పిస్తారు. బోర్డుపై కూడా మొదట తండ్రి మహిమ ఉండాలి. తండ్రిది పూర్తి మహిమ వ్రాయాలి. ఈ విషయాలు పిల్లలైనా మీ బుద్ధిలో కూడా నంబర్వార్ పురుషార్థానుసారంగా వస్తాయి. అందువలననే మహారథులు, గుర్రప స్వారీ వారు ఇలా అంటారు. ఆయుధాలు మొదలైన వాటి విషయం ఏదీ లేదు. తండ్రి వచ్చి బుద్ధి తాళాన్ని తెరుస్తారు. ఇది గోడ్రేజ్ తాళాన్ని మరెవ్వరూ తెరవలేరు. తండ్రి వద్దకు కలవటానికి వచ్చినప్పుడు ఇంతకుముందు ఎప్పుడు కలిశారు? ఇదే చోట ఇదే రోజు ఎప్పుడు కలిశారు అని బాబా పిల్లలను అడుగుతారు. అప్పుడు పిల్లలు అవును బాబా, 5000 సంవత్సరాల క్రితం కూడా ఇక్కడే కలిశాము అని అంటారు. ఇప్పుడు ఈ విషయాలను ఇలా ఎవ్వరూ అడగలేరు. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సినటువంటి గుహ్యమైన విషయాలు. జ్ఞానం యొక్క ఎన్నో యుక్తులను బాబా అర్థం చేయిస్తారు కానీ ధారణ నంబర్ వారీగా అవుతుంది. శివబాబా మహిమ వేరు, బ్రహ్మ విష్ణు శంకరుల మహిమ వేరు. ప్రతి ఒక్కరి పాత్ర వేరువేరుగా ఉంది. ఒకరి పాత్ర మరొకరి పాత్రతో కలవదు. ఇది అనాది డ్రామా. అదే మళ్ళీ రిపీట్ అవుతుంది. మేము ఎలా మూలవతనానికి వెళ్తాం, తర్వాత పాత్రను అభినయించటానికి ఎలా వస్తాము అనేది ఇప్పుడు మీ బుద్ధిలో కూర్చుంది. వయా సూక్ష్మవతనం వెళ్తారు. వచ్చే సమయంలో సూక్ష్మవతనం ఉండదు. ఎప్పుడు కూడా ఎవ్వరికీ సూక్ష్మవతన సాక్షాత్కారం జరగదు. సూక్ష్మవతనాన్ని సాక్షాత్కారం చేసుకునేందుకు ఎవ్వరూ తపస్సు చెయ్యరు. ఎందుకంటే దాని గురించే ఎవ్వరికీ తెలియదు. సూక్ష్మవతనం యొక్క భక్తులు ఎవ్వరూ ఉండరు. సూక్ష్మవతనాన్ని ఇప్పుడే రచిస్తారు. వయా సూక్ష్మవతనం వెళ్ళి తర్వాత క్రొత్త ప్రపంచంలోకి వస్తారు. ఈ సమయంలో మీరు అక్కడికి వస్తూ వెళ్తూ ఉంటారు. మీకు నిశ్చితార్థం జరిగింది. ఇది తండ్రి ఇల్లు. విష్ణువును తండ్రి అనరు. అది అత్తవారిల్లు.
కన్య అత్తవారింటికి వెళ్ళేటప్పుడు పాత దుస్తులన్నీ వదిలి వెళ్తుంది. మీరు పాత ప్రపంచాన్ని వదిలేస్తారు. మీ వనవాసంలో వారి వనవాసంలో ఎంత తేడా ఉంది. మీరు కూడా చాలా అనాసక్తి స్థితిలో ఉండాలి. దేహ అభిమానం తెంచేయాలి. ఖరీదైన చీర ధరిస్తే వెంటనే దేహ అభిమానం వచ్చేస్తుంది. నేను ఆత్మని మర్చిపోతారు. ఈ సమయంలో మీరు వనవాసంలో ఉన్నారు. వనవాసము అనగా వానప్రస్థం రెండు ఒకటే. శరీరమే వదలాలి అన్నప్పుడు చీరను వదిలేయలేరా ఏంటి? తేలికైన చీర లభిస్తే అంటే తక్కువ రేటుది మనస్సు చిన్నబుచ్చుకుంటారు. తేలికైన వస్త్రం లభించింది అని ఇంకా సంతోషపడాలి. మంచి వస్తువునైతే చాలా జాగ్రత్తగా సంభాళించాల్సి వస్తుంది. ఇది ధరించాలి, ఇది తినాలి అనే చిన్న చిన్న విషయాలు ఉన్నతమైన గమ్యానికి చేరుకోవటంలో విఘ్నాలు, ఆటంకాలు అవుతాయి. గమ్యం చాలా ఉన్నతమైనటువంటిది. ఈ లాఠీ కూడా, ఈ కట్టె కూడా వదిలేయండి అని పతికి చెప్పారు అనే కథలో కూడా వినిపిస్తారు కదా. తండ్రి చెప్తున్నారు, ఈ పాత వస్త్రం, పాత ప్రపంచం అన్నీ సమాప్తం అవ్వాల్సి ఉంది. అందువలన ఈ మొత్తం ప్రపంచం నుండి బుద్ధి యోగము తెంచేయాలి. దీనినే అనంతమైన సన్యాసమని అంటారు. సన్యాసులైతే హద్దు సన్యాసం చేశారు. ఇప్పుడైతే వారు మళ్ళీ లోపలికి వచ్చేసారు. ముందైతే వారిలో శక్తి ఉండేది. దిగజారిపోయే వారి మహిమ ఏం ఉండగలదు? క్రొత్త ఆత్మలు కూడా చివరి వరకు పాత్రను అభినయించడానికి వస్తూ ఉంటారు. వారిలో ఏం బలం ఉంటుంది? మీరైతే పూర్తి 84 జన్మలు తీసుకుంటారు. ఇవన్నీ అర్థం చేసుకోవడానికి ఎంత మంచి బుద్ధి కావాలి. సేవాధారి పిల్లలు సర్వీస్లో కూడా ఉప్పొంగుతూ ఉంటారు. బాబా ఎలా ఉప్పొంగుతూ ఉంటారో అలా జ్ఞాన సాగరుడి పిల్లలు ఉపన్యసించాలి. ఇందులో భయపడరాదు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, బుద్ధి ద్వారా అనంతమైన సన్యాసం చేయాలి. ఇప్పుడు ఇది వాపస్ ఇంటికి వెళ్ళే సమయం కనుక పాత ప్రపంచం, పాత శరీరంతో అనాసక్తిగా ఉండాలి. సెకండ్ పాయింట్, డ్రామాలోని ప్రతి దృశ్యాన్ని చూస్తూ సదా హర్షితంగా ఉండాలి. వరదానము, బాప్దాదాను తమ సహచరుడిగా భావించి డబల్ ఫోర్స్తో కార్యం చేసే సహజ యోగి భవ. ఏ కార్యం చేస్తున్నా బాప్దాదాను తమ సహచరుడిగా చేసుకున్నట్లయితే కార్యము డబల్ ఫోర్స్తో జరుగుతుంది. అంతేకాక స్మృతి కూడా చాలా సహజంగా ఉంటుంది. ఎందుకంటే ఎవరైతే సదా తోడుగా ఉంటారో వారి స్మృతి స్వతహాగానే ఉంటుంది. కనుక ఇటువంటి సహచరుడు ఉండడం ద్వారా లేక బుద్ధి ద్వారా నిరంతరము సత్యం యొక్క సాంగత్యము చేయటం ద్వారా సహజ యోగిగా అయిపోతారు. మన జతలో ఉండే వారిని గుర్తు చేసుకోవడం అనేది ఉండదు. సహజంగా గుర్తు ఉంటారు. అలా బాబా సహచరుడిగా అయితే సహజ యోగి అయిపోతాం. పవర్ఫుల్ సాంగత్యము ఉన్న కారణాన ప్రతి కర్తవ్యంలో మీ డబల్ ఫోర్స్ ఉంటుంది. తండ్రిది, మనది. దాని ద్వారా ప్రతి కార్యంలో సఫలత అనుభవం అవుతుంది. స్లోగన్, ఎవరైతే ఎప్పుడూ మాయా ప్రభావంలోకి వచ్చి పరవశము కారో వారే మహారథులు. అవ్యక్త సూచన, మహాన్గా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. మధురతయే బ్రాహ్మణ జీవితానికి మహానత. ఎక్కడ మధురత ఉంటుందో అక్కడ పవిత్రత ఉంటుంది. పవిత్రత లేకుంటే మధురత రాదు. బుద్ధిలో ఎంత నశ ఉంటుందో అంతగానే కర్మలో నమ్రత, మాటలలో మధురత ఉండాలి. ఇటువంటి నశలో ఉండడం ద్వారా ఎప్పుడూ నష్టపోరు. సిద్ధిని పొందువారు స్వయాన్ని నమ్రచిత్తులుగా, నిర్మాణ్గా, ప్రతి విషయంలో స్వయాన్ని గుణగ్రాహకులుగా, మధురత సంపన్నంగా తయారు చేసుకుంటారు. ఓం శాంతి.